2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com సందర్శించండి. కుంభ రాశి 2025 సంవత్సర ఫలితాలు. 2025 సంవత్సరం కుంభ రాశి వారికి సవాళ్లు, వృద్ధి అవకాశాలు మరియు ఆత్మపరిశీలన కలగలిపిన కాలంగా ఉంటుంది. శని, రాహు మరియు గురు యొక్క అనుకూలతలు, వక్రతలు మీ వ్యక్తిగత, వృత్తిపర, ఆర్థిక మరియు కుటుంబ విషయాలపై ప్రధానంగా ప్రభావం చూపుతాయి. ఉద్యోగం, జాబ్ ప్రథమ భాగం, జనవరి, మే. శని, 1వ ఇల్లు క్రమశిక్షణ, బాధ్యతలపై శ్రద్ధ పెరుగుతుంది. పని ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సమయానికి పనులను పూర్తి చేయడం మరియు విధేయతతో వ్యవహరించడం అవసరం. రాహు, 2వ ఇల్లు వాక్చాతుర్యం మరియు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మార్చి 29న శని, 2వ ఇల్లు ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం, కానీ పెరిగిన ఖర్చులకు సిద్ధంగా ఉండాలి. ద్వితీయ భాగం, జూన్, డిసెంబర్. గురు, 5వ ఇల్లు సృజనాత్మకత పెరుగుతుంది, కొత్త అవకాశాలు వస్తాయి. ఫ్రీలాన్సింగ్ లేదా క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి అనుకూల కాలం. రాహు, 1వ ఇల్లు వ్యక్తిగత నిర్ణయాల్లో అహంభావం పెరుగుతుంది, దీన్ని నియంత్రించుకోవాలి. సారాంశం: క్రమశిక్షణ, సమయపాలన మరియు వ్యూహాత్మకతతో మీరు ఉద్యోగంలో ఉన్నత స్థానాన్ని చేరుకోవచ్చు. అహంభావాన్ని తగ్గించడం కీలకం. ఆర్థికం, ప్రథమ భాగం, శని, 1వ ఇల్లు ఖర్చులను కట్టడిలో ఉంచండి. అనవసర పెట్టుబడులు, రిస్క్లు తీసుకోవడం మానండి. మార్చి 29న శని, 2వ ఇల్లు ఆదాయం పెరిగినా ఖర్చులు అధికంగా ఉంటాయి. ద్వితీయ భాగం, గురు, 5వ ఇల్లు పెట్టుబడులు, షేర్ మార్కెట్ ద్వారా లాభాలు. శుభకార్యాల కోసం ఖర్చులు పెరగవచ్చు. సారాంశం: సమతుల్య బడ్జెట్ నిర్వహణతో ఆర్థిక సవాళ్లను అధిగమించగలుగుతారు. పొదుపు అనివార్యం. కుటుంబం, ప్రథమ భాగం, శని, 1వ ఇల్లు కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపడానికి ప్రయత్నించండి. చిన్న గొడవలు పరిష్కరించడానికి ఓపిక అవసరం. ద్వితీయ భాగం, రాహు, 1వ ఇల్లు, కేతు, 7వ ఇల్లు జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశం. కుటుంబ సభ్యులతో మరింత సాన్నిహిత్యం కలిగి ఉండాలి. సారాంశం: ఓపిక, అవగాహన మరియు ప్రేమతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవడం అవసరం. ఆరోగ్యం, ప్రథమ భాగం, శని, 1వ ఇల్లు క్రమశిక్షణతో జీవనశైలిని పాటించాలి. శ్వాసకోశ, జీర్ణక్రియ సమస్యలపై శ్రద్ధ అవసరం. ద్వితీయ భాగం, రాహు, 1వ ఇల్లు మానసిక ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆహారపు అలవాట్లలో మార్పులు చేయండి. సారాంశం: ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, ధ్యానం చేయడం మంచిది. వ్యాపారం, ప్రథమ భాగం, శని, 1వ ఇల్లు వ్యాపారంలో స్థిరత్వాన్ని పొందేందుకు కృషి చేయండి. కొత్త పెట్టుబడులు ముందుకు వెళ్లించవద్దు. ద్వితీయ భాగం, గురు, 5వ ఇల్లు సృజనాత్మకతపై ఆధారపడిన వ్యాపారాలకు ఇది మంచి సమయం. కొత్త ఒప్పందాలు జరుపుకోండి. సారాంశం: సంయమనం, వ్యూహాత్మక ప్రణాళికతో వ్యాపార వికాసం సాధ్యం. విద్య, ప్రథమ భాగం, శని, 1వ ఇల్లు విద్యార్థులు క్రమశిక్షణతో చదవాలి. పరీక్షలకు మరింత శ్రద్ధ అవసరం. ద్వితీయ భాగం, గురు, 5వ ఇల్లు విద్య, పరిశోధన మరియు సృజనాత్మక రంగాల్లో విజయాలు. సారాంశం: పట్టుదలతో, శ్రద్ధతో చదువుకుంటే మీరు విజయాలను సాధించగలుగుతారు. పరిహారాలు. శనికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం పఠించండి. హనుమాన్ చాలీసా పఠించడం. రాహుకు పరిహారాలు: ప్రతి శనివారం రాహు స్తోత్రం పఠించండి. దుర్గా పూజ చేయడం. గురువుకు పరిహారాలు:
ప్రతి గురువారం గురు స్తోత్రం పఠించండి. గురు చరిత్ర పఠనం చేయడం. సారాంశం: 2025 సంవత్సరం కుంభరాశి వారికి సవాళ్లు, ఆవశ్యక మార్పులు మరియు వృద్ధి అవకాశాలను అందిస్తుంది. ఓపిక, క్రమశిక్షణ మరియు జాగ్రత్తగా ప్రణాళిక మీ విజయానికి మూలధనంగా మారుతుంది. 2025 సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జ్యోతిష్.com వెబ్సైట్ను సందర్శించండి. 10 భాషల్లో రాశి ఫలాలు, ఒక 100 సంవత్సరాల జాతకం, పంచాంగం, గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి.